హుసేన్ సాగర్ మధ్యలో నిలబడి ఉన్న ఆ మహత్తరమైన విగ్రహం అది సాధారణ విగ్రహం కాదు. అది శాంతికి, సహనానికి, మానవత్వానికి ప్రతీకగా నిలిచిన గౌతమ బుద్ధుడి విగ్రహం. హైదరాబాద్ నగరం హృదయంలో ఉన్న హుసేన్ సాగర్ సరస్సు మధ్యలో 58 అడుగుల ఎత్తుతో ఒకే రాయితో చెక్కబడి ఉన్న ఆ బుద్ధ విగ్రహం మనస్సుకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను ఇస్తుంది. సాయంత్రం సమయంలో లైట్ల వెలుగులో ఆ విగ్రహం మెరిసిపోతుంటే అది మన జీవితానికి ఒక సందేశం చెప్తున్నట్లుగా అనిపిస్తుంది. కోపం వదిలి కరుణని ఎంచుకో, అహంకారం వదిలి ఆనందాన్ని పొందు అని చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ విగ్రహం కేవలం రాయి కాదు, అది మనలోని కలతలను నిశ్శబ్దంతో జయించమని నేర్పే ఒక గురువు లాంటిది. నగర శబ్దాల మధ్యలో కూడా బుద్ధుడు అక్కడ ప్రశాంతంగా నిలబడి ఉంటాడు. అది మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. పరిస్థితులు ఎంత కలతపరిచినా మనసు ప్రశాంతంగా ఉంచగలిగితేనే నిజమైన ఆనందం. హుసేన్ సాగర్లోని బుద్ధుడు మనకు గుర్తు చేస్తాడు, శాంతి బయట కాదు, మనలోనే ఉంది. కరుణే మనిషిని మహానుభావుడిని చేస్తుంది. అందుకే ఆ విగ్రహాన్ని ఒక్కసారి చూస్తే సరిపోదు, మనస్సుతో చూస్తే జీవితం మారిపోతుంది. అక్కడి బోటు ప్రయాణం మనకెంతో ఆనందాన్ని ఇస్తుంది. పిల్లలు, పెద్దలు అందరూ బోట్లో ప్రయాణం చేసి బుద్ధుణ్ణి దర్శించుకుంటారు. హుసేన్ సాగర్ మధ్యలో నిలబడి ఉన్న ఆ మహత్తరమైన విగ్రహం అది సాధారణ విగ్రహం కాదు. అది శాంతికి, సహనానికి, మానవత్వానికి ప్రతీకగా నిలిచిన గౌతమ బుద్ధుడి విగ్రహం. హైదరాబాద్ నగరం హృదయంలో ఉన్న హుసేన్ సాగర్ సరస్సు మధ్యలో 58 అడుగుల ఎత్తుతో ఒకే రాయితో చెక్కబడి ఉన్న ఆ బుద్ధ విగ్రహం మనస్సుకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను ఇస్తుంది. సాయంత్రం సమయంలో లైట్ల వెలుగులో ఆ విగ్రహం మెరిసిపోతుంటే అది మన జీవితానికి ఒక సందేశం చెప్తున్నట్లుగా అనిపిస్తుంది. కోపం వదిలి కరుణని ఎంచుకో, అహంకారం వదిలి ఆనందాన్ని పొందు అని చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ విగ్రహం కేవలం రాయి కాదు, అది మనలోని కలతలను నిశ్శబ్దంతో జయించమని నేర్పే ఒక గురువు లాంటిది. నగర శబ్దాల మధ్యలో కూడా బుద్ధుడు అక్కడ ప్రశాంతంగా నిలబడి ఉంటాడు. అది మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. పరిస్థితులు ఎంత కలతపరిచినా మనసు ప్రశాంతంగా ఉంచగలిగితేనే నిజమైన ఆనందం. హుసేన్ సాగర్లోని బుద్ధుడు మనకు గుర్తు చేస్తాడు, శాంతి బయట కాదు, మనలోనే ఉంది. కరుణే మనిషిని మహానుభావుడిని చేస్తుంది. అందుకే ఆ విగ్రహాన్ని ఒక్కసారి చూస్తే సరిపోదు, మనస్సుతో చూస్తే జీవితం మారిపోతుంది. అక్కడి బోటు ప్రయాణం మనకెంతో ఆనందాన్ని ఇస్తుంది. పిల్లలు, పెద్దలు అందరూ బోట్లో ప్రయాణం